నమస్తే అందరికి వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. నేను మీ మధు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ విడత అలాగే సెకండ్ థర్డ్ విడతలు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ రోజు ఫస్ట్ విడత ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. 11 అలాగే 14 17వ తారీఖు ఈ 3 తారీఖులు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితంలో మనం ఏదైనా మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు కూడా మనం ముందుగా చేసేది మన ఊర్లో ఉన్న నాయకుని ఎన్నుకోవడం. అది ఎలా ఎన్నుకోవాలి, ఎట్లా ఎన్నుకోవాలి, ఎవరు మంచి చేస్తారు, ఎవరు సకాలంలో మనకి పనులు చేసి పెడతారు. లేకపోతే డబ్బుకు ఆశపడి అలాగే డబ్బు తీసుకొని ఓటేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాన్ని అక్కడికే పనంగా పెట్టినట్టు అయిపోతుంది. అలాగే ఓటేస్తున్నప్పుడు కరెక్ట్ సమయంలో మనకి పని చేయడానికి వచ్చి మనం ఎప్పుడు పని చేసి మనకి ఈ సమయంలో పని అవసరం, మనకి వీళ్ళతో పని అవుతుంది అనుకుంటే ఆయన నీ ముందొచ్చి నిలబడతాడు చూడు, ఆయనకు ఓటేయాలి. అది ఎట్లా వేయాలి, ఎలాంటి సమయంలో వేయాలి, ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని కూడా పక్కా పెట్టుకొని, అసలు ఓటుకు నోటు తీసుకునే కాన్సెప్టే ఉండకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నిన్ను పరిపాలిస్తున్నాడు అంటే ఒక ఊరికి అతను ఒక 80 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టిందంటే మిగతా వచ్చే నిధులలో ఆ డబ్బులు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తాడు, కానీ మంచి పని చేయాలని ఎప్పుడు ఆలోచించాడు. అసలు ఆ పని చేయాలా, లేకపోతే ఇంతకుముందు నాకు ఒక 50 లక్షలు 60 లక్షలు పైసలు పోయినాయి, ఆ పైసలను నేను ఎట్లా తెచ్చుకోవాలి, వాటిని ఎట్లా రికవరీ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళందరూ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు నేను వీళ్ళకి మంచి పని చేసేదని చెప్పే ఒక దురుద్దేశంతో దురలవాట్లు తెచ్చుకొని ఆ ఆలోచన మీదే ఉంటాడు తప్ప మంచి పని చేయాలని చెప్పి ఊరికి మంచి జరగాలి, నా ఊరు బాగుపడాలని మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఎవరైనా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా పార్టీ నా పార్టీ నా పార్టీ అని తిరుగుతుంటారు. నీ పార్టీలో ఉన్న వాళ్ళని నిన్ను మోసం చేసేదాకా వస్తుంది. నీ పార్టీ ఉన్న వాళ్ళని నీకు మంచి పని చేయరు. పొద్దు గూగులు కష్టపడి సాయంత్రం వచ్చి మందు బాటిల్ తీసుకొని అలాగే 4 ఓటుకు 4,000 5,000 తీసుకొని అరే మంచి పని చేద్దామని చెప్దాం అనుకుంటాం, కానీ మనం పైసలు చూసేసరికి మన దురుద్దేశం మన అలవాట్లన్నీ కూడా దానికి బానిసైపోతాయి. ఒక్కసారి 4,000 తీసుకుని ఉంటే నీకు 4-5 సంవత్సరాలు కూడా నువ్వు బానిసలాగా బతకాలి. రేపేదైనా నీకు అవసరం వచ్చి ఈ పని కావాలని పోయినావంటే ఆ రోజు నా దగ్గర 4,000 తీసుకున్నా నీకు ఎట్లా నేను న్యాయం చేయాలి. ఓటుకు నోటు తీసుకోకుండా ఉన్నట్లయితే నీకు ఈ రోజు మంచి జరిగేది. నీకెందుకు వేయాలి, నీకెందుకు చేయాలని చెప్పి ఒక నాయకులు కూడా ఉంటారు అనమాట. వాటన్నిటిని కూడా మనం ఆలోచించాలి. మనందరం కూడా ముందుకు పోవాలి. మన ఊరు బాగుపడాలి, మన ఊర్లో ఉన్న స్టూడెంట్స్ బాగుపడాలి. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగోవాలి, రోడ్లు బాగుండాలి. అలాగే ఊర్లో పెట్టుకునే బెల్ట్ షాపులు సమయంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఊళ్ళో ఉన్న బెల్ట్ షాపుల దగ్గర పోయి కూడా మందు తెచ్చుకోవడం చూస్తున్నాం. 18 ఏళ్ళు కూడా నిండా వాళ్ళకి ప్రతి ఒక్కరు పోయి మందు తాగుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళ జీవితాంతం కూడా అట్లనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాధలకు గురయ్యి వాటన్నిటిని నిర్మూలించే వ్యక్తి వాటన్నిటిని పట్టించుకొని ప్రజలకు ఏం మంచి జరుగుతుందని పట్టించుకునే నాయకుని కూడా ఎన్నుకోవడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనది కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనదని కూడా చెప్పడం కూడా. ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఓటు ఎవరికి వేయాలి, ఎట్లా నిలబడాలి, ఇప్పుడు చూసుకున్నట్లయితే గొడవలు జరుగుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. రేపు ఈ పార్టీ నాది ఆ పార్టీ నాది అని గొడవ పడ్డోళ్ళు రేపు పొద్దున ఒకే వెడ్డింగ్ కావచ్చు, ఒకే ఫంక్షన్ లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళందరూ ఒక్కడ కూర్చొని భోజనం చేస్తారు. వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు కూడా చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గమనించాలి. అలాగే ఇప్పుడున్న ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళు సర్పంచ్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు ఒక పెద్ద మనిషి లాగా వ్యవహరిస్తారు. కిందున్న అటు ఇటు కాని వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది. కాకపోతే వీటన్నిటిని గమనించి ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని తీసేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటును క్యాష్ చేసుకోవాలి. క్యాష్ చేసుకొని వాళ్ళ మంచి నాయకుని ఎన్నుకొని మంచి పరిపాలన తీసుకొచ్చుకొని మన ఊరికి మంచి చేయాలి, మంచి పరిపాలన రావాలి. మంచి నిధులు వచ్చినాక మన ఊరిని ఎట్లా బాగుపరచుకోవాలి, ప్రతి ఒక్కరితో మీటింగ్ ఎలా పెట్టాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా వాటన్నిటిని కూడా దోచుకోకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా ఊరికి పెట్టే ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి కూడా మనందరం కూడా గమనించాలని చెప్పి కూడా చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.